కోసి 20 రోజులు అవుతుంది. లారీ రాగలట్లేదు. అన్ని మ్యాచర్ వచ్చిన ఎక్కడెక్కడ కుప్పలు పోసినాం జరుగుతున్నది. అవునా, లారీలు రావాలి. మా బాధలు మా సమస్యలు తీరాలి. ఇదనే కానీ తక్కువ 15 రోజులు అవుతుంది. మరి ఇప్పటివరకు ఎన్ని సార్లు వచ్చింది రోడ్ లోడింగ్? 15 రోజులు ఇప్పటివరకు రాలేదు. ఇలా 2 వస్తాయి రాలి అంతే కదా. లారీలు వస్తేనే మీకు సమస్యలు చెప్తారు. మరి ఎందుకంటే చెడగొట్టు వానలు అవుతుంది కాబట్టి ఈ మ్యాచర్ వచ్చింది, ఇబ్బందులు పడుతున్నారు. గాలి దుమారం, అడగండ్ల వాన అంతే కదా. లారీల కొట్టుకుంటే మనకి వైఖరి నశించాలి, నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి. వడ్ల కొనుగోలు వెంటనే కొనుగోలు చేయాలి, చేయాలి. బేషరతుగా లారీలను ప్రభుత్వం తెప్పించాలి, తెప్పించాలి. రైతుల సమస్యలను తీర్చాలి, తీర్చాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో మరి సిపిఎం పార్టీ పక్షాన రైతులను కలిసి మరి వారి సాధక బాధకాలు తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ రైతుల ముచ్చట్లనే మరి రైతులు మాట్లాడుతున్నది, మరి ఈ వడ్ల కుప్పలు పోసి దాదాపు 15-20 రోజులు కావస్తున్నప్పటికీ మరి మ్యాచర్ కూడా వచ్చినప్పటికీ మరి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరి లారీల కొరత వల్ల మరి ఇప్పటి వరకు కూడా 15 రోజుల నుంచి కూడా ఒకటే లారీ పెట్టడం మరి చాలా దురదృష్టకరం. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు పక్షవాది మరి ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నాం. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి లారీల కొరతను తీర్చడంలో మరి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. మరి అదే సందర్భంలో మరి క్వింటాల్కు ఇప్పుడు ఒక్కొక్క బస్తా ఎంబడ 3 కిలోలు 4 కిలోల తరుగు పేరిట మరి విధించడం వల్ల మరి రైతులు కూడా ఎంతో పెద్ద ఎత్తున మరి నష్టపోతున్నారు. కాబట్టి మరి ఇలా ప్రభుత్వం కూడా మరి రైస్ మిల్ యాజమాన్యం దోపిడీని అరికట్టే విధంగా మరి ఇలా జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ చెడగొట్టు వానలు మరి వడగాల్పు వానల వల్ల మరి రైతులు అన్నమో రామచంద్రగా మరి ఇప్పటి వరకు మ్యాచర్ వచ్చినప్పటికీ కూడా మరి దిక్కుదోచని పరిస్థితుల్లో మరి ఇలా లారీల కోసం ఎదురు చూస్తున్నా కూడా మరి ఇక్కడ మండలంలో ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా ఐకేపీ సెంటర్లలో మరి లారీలు వచ్చిన పరిస్థితి లేదు. మరి ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే మరి ప్రతి సంవత్సరం ఇలా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి వడ్ల కొనుగోలు సెంటర్లకు మరి ముందస్తుగా మరి లారీల కొరత లేకుండా ఇలా ప్రభుత్వం చిత్తశుద్ధిగా చర్యలు తీసుకుంటే ఇలా రైతులు 20 రోజుల నుంచి పడిగాపులు కాసే పరిస్థితి లేదు. మరి ఇలా ఎండాకాలం ఎంత ఎండ కొడుతుందన్నది కూడా మీరు కూడా చూస్తున్నారు. మరి ఇక్కడ ఎండకు ఎండుకుంటా అన్నట్టుగా మరి వానలు ఎట్లా వస్తాయో ఏ పరిస్థితులు వస్తాయని చెప్పి భయం గుప్పిట్ల ఇలా రైతులు నలిగిపోతున్నారు. కాబట్టి ఇలా మరి జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం మరి ఇక్కడ ఉన్న గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే గారు కూడా మరి దృష్టి పెట్టి మరి మండలంలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ల మీద దృష్టి పెట్టి బేషరతుగా లారీలను తెప్పించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తే వారికి ఇప్పుడు ఈ వాన బారి నుంచి తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 6 కాలం శ్రమించి 6 కాలం కష్టపడి మరి ఇలా పక్క జిల్లాలో చూస్తున్నాం మరి ఎంతటి భారీ వర్షాలు కూడా కొడుతున్నాయని చూస్తున్నాం. మరి ఆ పరిస్థితి రాకముందే ఇక్కడున్న ఈ జిల్లాలో కూడా బేషరతుగా మరి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి బేషరతుగా లారీలు తెప్పించి మరి వడ్లు కొనుగోలు చేసి వారి కనీస మద్దతు ధర ఏదైతే ఉందో నిర్ణయించి మరి ఇలా తూకం 3 కిలోలు 4 కిలోలు తరుగు పేరిట కడిగేసే దోపిడీని కూడా అరికట్టవలసిన బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మరి నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చెప్పుకుంటారు. కాబట్టి మరి ఇలా రైస్ మిల్ యాజమాన్యం 5 కిలోలు దానిక దాదాపు దోపిడీ జరుగుతుంటే మరి ఎన్ని క్వింటాలకి ఎంత దోపిడీ అవుతున్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి బేషరతుగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి బేషరతుగా ఈ జిల్లా లోపల ఉన్నటువంటి మరి లారీలను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి మరి వెంటనే లోడ్ చేపిస్తే రైతుల సమస్యలు రైతుల బాధలను తీర్చినట్టు అవుతారని చెప్పి సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన మరి కలెక్టర్ అధికార యంత్రాంగానికి మరి గౌరవనీయులు ఎమ్మెల్యే చొప్పదండి మేడిపల్లి సత్యం గారికి కూడా మరి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది.